మన భారతదేశంలో ప్రింట్ అయిన కొత్త కరెన్సీ నోట్లను చూసుకున్నట్లయితే వాటి బ్యాక్ సైడ్ ముద్రించిన చిహ్నాలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి అనేది ప్రాపర్ గా తెలుసుకుందాం. రూ. 5 నోట్ పై చూసుకున్నట్లయితే ఒక రైతు ట్రాక్టర్ తో తన పొలాన్ని దున్నుతున్న చిహ్నం అయితే ఉండడం జరుగుతుంది. రూ. 10 నోట్ చూసుకున్నట్లయితే సన్ టెంపుల్ ముద్రించబడి ఉంది. ఇది కోనార్క్ పట్టణంలో ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. రూ. 20 నోట్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో ఎల్లోరా కేవ్స్ ప్రింట్ చేయబడి ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. రూ. 50 నోటు చూసుకున్నట్లయితే విఠల ఆలయం దగ్గర ఉన్న రాతి రథం ప్రింట్ చేయబడి ఉంటుంది. అయితే ఇది హంపి పట్టణంలో కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. రూ. 100 నోట్ చూసుకున్నట్లయితే రాణికి వావ్ ఉంటుంది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. 200 నోట్ పైన చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ సాంచి స్తూపం ప్రింట్ చేయబడి ఉంటుంది. ఈ సాంచి స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. రూ. 500 నోట్ చూసుకున్నట్లయితే రెడ్ ఫోర్ట్ ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇది ఢిల్లీలో ఉంటుంది. 2000 నోట్ పైన చూసుకున్నట్లయితే అదే మంగళయాన్ శాటిలైట్ ఉంది. ఈ శాటిలైట్ ని మనము 2000 నోట్ పైన చూడొచ్చు.